ఆ జాతీయ రహదారిపై పోకిరీలు నానా బీభత్సం చేస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో పెరక్కపోవడంతో ఖాళీగా ఉన్న నేషనల్ హైవేపై మందు పార్టీలు, బర్త్డే పార్టీలు నిత్యకృత్యాలుగా మారిపోయాయి. రాత్రైందంటే ఈ జాతీయ రహదారి పోకిరీలకు అడ్డాగా మారిపోతోంది. పేరెంట్స్ ఇచ్చిన బైక్స్ తీసుకుని నేషనల్ హైవే మీదకొచ్చేస్తున్నారు. పోటీలు పడి పందాలు కాసి హైవే మీద బైక్ స్టంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ రోడ్డు మీద వెళ్లడానికి సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవేపై పోకిరీల బైక్ స్టంట్స్ పై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం నగరం నుంచి 3 ప్రధాన హైవేలు వెళుతున్నాయి. నగరంలోని మమతా రోడ్డు, గొల్లగూడెం రోడ్ల మీదుగా బైకులు విపరీతమైన శబ్దాలు చేస్తూ వెళుతూ ఉండడంతో ఈ 2 ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. దీంతో పోకిరీలు ఖమ్మం చుట్టూ ఉన్న హైవేలను ఎంచుకున్నారు. ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కోదాడ హైవేలపైనే కాకుండా ఇంకా ప్రారంభం కానీ ఖమ్మం దేవరపల్లి హైవే పైన ఇప్పుడు పోకిరీల స్టంట్స్ జరుగుతున్నాయి. అంతేకాదు మందు పార్టీలు, బర్త్డే పార్టీలు చేసుకుంటూ నానా హంగామా చేస్తున్నారు. ఆకతాయిలు రాత్రి 11 దాటిన తర్వాత తల్లంపాడు మీదుగా ఈ హైవే పైకి వస్తున్నారు. ప్రధానంగా ఈ హైవే పైకి వచ్చిన తర్వాత ఈ పక్కన ఉన్న ఖాళీ ప్రాంతాలకు ఇక్కడ పార్టీలు, మందు పార్టీలకు సంబంధించి చేసుకోవడం కాకుండా బర్త్డే పార్టీలకు సంబంధించి కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అంతా మద్యం సంబంధించిన సీసాలు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. 2 వైపులా నేషనల్ హైవేకి అటు ఇటు ఈ 2 వైపులా ఇక్కడ కొంత ఖాళీ ప్లేసు ఉన్న నేపథ్యంలో ఇక్కడే వాళ్ళు కూర్చోవడం, ఇక్కడ సిట్టింగ్ సంబంధించి చేయడం, ఆ తర్వాత బైక్ సంబంధించిన స్టంట్లు చేయడం, పందాలు పెట్టుకోవడం సంబంధించి చేస్తున్నారు. అంటే ఇది ప్రధానంగా నిఘా సంబంధించి కొరవడం వల్లనే వీళ్ళు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ బైక్ స్టంట్లు చేయడానికి ఖమ్మంతో పాటుగా భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల నుంచి కూడా పలువురు వస్తున్నారన్నట్టు కూడా ఇక్కడ లోకల్గా ప్రచారం జరుగుతుంది. అయితే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఈ నిర్దేశిత తేదీల్లో వేలల్లో పందెం సంబంధించి కానీ విన్యాసాలు చేస్తున్నారన్నది కూడా ప్రాథమికంగా సంబంధించి సమాచారం వస్తుంది. దీని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కూడా ప్రధానంగా ఇదే చెప్తున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వస్తున్నారట్లు కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు హై స్పీడ్ బ్రేకులను అద్దెకు తెచ్చుకుంటుండగా ఇంకొందరు ఆ తల్లిదండ్రులు వేధించి లక్షలు వెచ్చించి మరీ బైకులు కొనుగోలు చేస్తున్నారని చెప్తుంది. పోలీసులు నిఘా మరింత పెంచి కూడా వీటిని కట్టడి చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి జాతీయ రహదారిపై ఈ యువకులు నెంబర్ ప్లేట్ లేని 2 బైకులు విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు సంబంధించి కూడా బయటికి వచ్చాయి. వీరు ప్రమాదకరంగా బైకులు నడుపుతూ మధ్య మధ్యలో ఒక టైర్పై నిలబడుతూ దూసుకు వెళ్ళిన సిచ్యువేషన్ కూడా అందులో కనిపించాయి. ఒకరిని మించి కూడా ఇంకొకరు వేగంగా నడుపుతున్నట్లు తెలియడంతో కూడా ఖమ్మం రూరల్ పోలీసులు వీరి ఆచూకీ కోసం కూడా గాలిస్తున్నారు. అంటే వీడియోలు పలు గ్రూపులో పోస్ట్ చేయగా యువకులు ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి. పోలీసు సంబంధించిన టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు పోలీసులు సంబంధించి కూడా చెకింగ్ చేస్తున్నారు. ఈ బైక్ రైడింగ్ సంబంధించిన విన్యాసాల తర్వాత పోలీసులు కొంత నిఘా పెంచి ఆకతాయిల కోసం కూడా గాలిస్తున్నారు. స్పెసిఫిక్గా మొత్తం ఎక్కడైనా వాళ్ళ ఆకతాయిల సంబంధించిన సమాచారం వస్తే స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి. రాత్రి వేళల్లో ఎవరైనా బైక్ రైడింగ్ చేసినా స్థానిక పిఎస్లో సమాచారం ఇవ్వాలని కూడా స్థానికులను కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని విధాలు వీళ్ళు ప్రచారం సంబంధించి కూడా చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు పోలీసులు చెకింగ్ సంబంధించి చేస్తున్న దృశ్యాల సంబంధించి కూడా మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం హైవే పై కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత హై అలర్ట్ సంబంధించి అయ్యారు. ఏ మాత్రం దీనిపై ఎవరు ఈ బైక్ రైడింగ్ చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని ఒక ఇండికేషన్ సంబంధించి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు అంటే ఏ సందర్భాన్ని బట్టి ఇదే ప్రాంతంలో ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా సడన్గా ఇవి విజిట్ చేసి కూడా ఎప్పటికప్పుడు వీటికి తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బైక్ రైడింగ్లు సంబంధించిన విన్యాసాలు పెరుగుతున్న వీళ్ళు పందాలు పెట్టుకొని మరీ చేయడం, అదేవిధంగా ఇక్కడ మొత్తం నేషనల్ హైవే పక్కన కూడా మందు పార్టీలకు సంబంధించి చేసుకుంటూ హంగామా చేస్తూ అల్చెల్ చేస్తున్న నేపథ్యంలో ఆకతాయిల విషయంలో మాత్రం చాలా పోలీసులు సీరియస్గా ఉన్నారన్న చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికీ వాళ్ళు దొరికిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వీడియోలు ఉన్న ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు దొరికిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వస్తున్నారన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కోసం ఆ 2 బైకుల మీద వెళ్ళిన 4 ఆకతాయిల కోసం కూడా పోలీసులు సంబంధించి గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తే వారు తెలిస్తే ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఏంది, ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అన్నది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మైంద సాక్షి టీవీ ఖమ్మం. ఖమ్మం దేవరపల్లి హైవేపై బైక్ స్టంట్లు చేయడానికి ఖమ్మంతో పాటు భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని
పందాలు కాసి బైక్ విన్యాసాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి కొందరు వస్తున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. కొందరు హై స్పీడ్ బైకులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు తల్లిదండ్రులను వేధించి లక్షలు ఖర్చు పెట్టి బైకులు కొంటున్నట్లు సమాచారం. పోలీసులు నిఘా మరింతగా పెంచి బైక్ స్టంట్లను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం హైదరాబాద్ నేషనల్ హైవేపై ఇటీవల పోకిళ్ళ హల్చల్ ఎక్కువైంది. బైక్ రైడింగ్ రాత్రి వేళల్లో కూడా బైక్ రైడింగ్ వేస్తూ స్టంట్లు వేస్తూ కూడా భయంకరంగా భయాందోళనకు గురి చేస్తూ కూడా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆకతాయిల కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద ఈ ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ఇటీవల ఒక నలుగురు ఆకతాయిలు బైక్లపై చేసిన విన్యాసాలు ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వీటికి సంబంధించి ఫుటేజ్ని కూడా ఆ సంబంధించి బైక్ రైడింగ్ సంబంధించి ఫొటోస్ పెట్టి ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా సంబంధించి వాటికి మొత్తం పంపించడం జరిగింది. వాళ్ళ ఆచూకీ సంబంధించి తెలిస్తే స్థానిక పోలీసులకు సంబంధించి సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పోకిర్ల బైక్ స్టంట్లు వీళ్ళు ఆకతాయిల హంగామాపై కూడా స్థానికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి ఈ పోకిర్ల హడావుడి కొనసాగుతుంది, ఈ బైక్ రైడ్లు బైక్ స్టంట్లు ఎన్ని రోజుల నుంచి కొనసాగుతున్నాయి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీ ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఈ బైక్ రైడింగ్లు కానీ ఈ పోటీ బైక్ స్టంట్లు సంబంధించి యాక్చువల్గా ఏంటంటే ఈ రోడ్డు ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ సంస్కృతికి లేదు. వాస్తవంగా చాలా చక్కని రోడ్డు, సామాన్యులందరూ కూడా అందుబాటులో నేషనల్ హైవే రావడం జరిగింది. ఆకతాయిలు దీని మీద ఖమ్మం నుంచి తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి నైట్ టైంలో 12 తర్వాత విపరీతంగా జనాలు వచ్చేసి ముఖ్యంగా యూత్ పిల్లలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే బైక్ రైడింగ్ పెట్టడం, ఈ టర్నింగ్లు అనేవి చాలా డేంజర్ జోన్లో ఉన్నవి. కనీసం దాన్ని పట్టించుకోకుండా రైడింగ్ చేయటము, పక్క ఉన్నటువంటి కారులని పక్క బండ్ల మీద పోతున్న వాళ్ళ మీద వెహికల్ చార్జ్ చేసుకుంటూ పోతూ సామాన్య ప్రజాన్ని భయబంధకు గురి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ పెట్టుకోనో లేకపోతే రైడింగ్ పెట్టుకొని మనం వస్తుంటే ఇక్కడికి మీ ఇంట్లో మీ విలువైనటువంటి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీరు చదువుకొని కష్టపడి చదివించి మీ అమ్మ మీ తల్లిదండ్రులు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. నిన్నగాక మన నెల రోజుల క్రితమే కర్నూలులో ఒక మహా పెద్ద ఘటన జరిగింది. అతను డ్రంక్ మందు తీసుకొని తాగి ఒక బస్సు కొట్టడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ కొన్ని కుటుంబాలు చెల్లాచెదురు అయిపోయినాయి డీజిల్ ట్యాంక్ పేలటం వల్ల. దయచేసి ఇలాంటి సంస్కృతి అనేది తీసుకురావద్దు. ఎందుకంటే ఇది దేవరపల్లి రోడ్డు ఓపెన్ అయ్యాక ఇది మహా రద్దీ అవుతుంది. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీకు ఎంతో విలువైనటువంటి భవిష్యత్తు ఉంది. రేపొద్దున మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబం వైపు నడి రోడ్డు మీద పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నేషనల్ హైవే వారికి కూడా ముఖ్య గమనిక ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా భిన్న సంస్కృతి వస్తుంది. ఈ రోడ్ల మీద వచ్చేసి సెంటర్ లైటింగ్ ఉండటం వల్ల బర్త్డే పార్టీస్ చేయటము, కేకులు పేల్చడము, స్టాట్స్ పేల్చడం అనేది కొత్త వరవడికి నాంది వస్తుంది. మేము నేషనల్ హైవే వాళ్ళని కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఖచ్చితంగా కూడా 9:30 దగ్గర నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్ట్, తర్వాత పోలీసు వారు సైరన్, తర్వాత 1033 ఎక్కడికక్కడ డేంజర్ బోర్డ్స్ పెట్టి ఇలాంటి ఆకతాయిలను కట్టడి చేయకపోతే రేపొద్దున సమాజం పక్కదారి పడుతుంది. వారి కుటుంబాలు నేల చెదురవుతుంది. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తుని మీరు ఆగం చేసుకోవద్దు. సామాన్య జనం ఇబ్బంది పడితే వారు ఆగమైపోతే మీ మీద కేసులని మీరు రేపొద్దున చట్టపరంగా లీగల్గా చాలా ఇబ్బందులు అవుతుంది. మీ భవిష్యత్తు ఇలాంటి సంస్కృతి చేయకోకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదు. ఈ నేషనల్ హైవేలు ఉండడం స్థానిక ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. వారు దయచేసి ఇలాంటి చేయకోకుండా ఇలాంటి వాటిని అరికట్టాలని కోరుకుంటూ నేషనల్ హైవే వారికి మా విలేజర్స్ నుంచి అందరి నుంచి కూడా ముఖ్య గమనిక, రోడ్డు రద్దీగా అవుతుంది కావున పుణెక్కల చౌరస్తా నుంచి కూడా ఒక సెంట్రల్ రైటింగ్ పెట్టి అక్కడ అందరినీ కాపాడవలసిందిగా ప్రత్యేకమైన వరవడి చేయాలని కోరుతూ యూత్ని ముందుగా అభ్యర్థిస్తున్నాము. హైవే రోడ్డు వచ్చిన తర్వాత ఈ నేవీ హైవే వాళ్ళు కూడా పర్యవేక్షణలో జరుగుతూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రతి వారం తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే నైట్ టైంలో యూత్ పిల్లలు బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఆ నైట్ టైం కూడా వాళ్ళు కూడా పర్యవేక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సైడు డేంజర్ లైట్లు, ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా మీరు చూసుకోవాలని హైవే వాళ్ళని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే రేపు దేవరపల్లి రోడ్డు కనుక ఓపెన్ అయితే ట్రాఫిక్ పెరుగుతుంది. గ్రామ ప్రజలు పిల్లలు కూడా ఈ సైడు మన ఈ సర్వీస్ రోడ్లో రావడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఒక్కసారి హైవే వాళ్ళని మేము కోరుకునేది ఏంటంటే డేంజర్ లైట్లు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ పర్యవేక్షణ మీరు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇలాంటి బైక్ రైడ్లు కూడా అరికట్టవచ్చు అనేది మా ఉద్దేశం అండి. అంటే మొత్తం ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి బైక్ స్టాండ్లు కానీ పోటీలు? ఈ పోటీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నైట్ 10-11 తర్వాత వస్తున్నారండి. పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఆడికి వెళ్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి ఈడికొచ్చి ఒకడికోడు ఫ్రెండ్స్ అంత ఫోన్లు చేసి పిలుచుకొని మరి వాళ్ళు బెట్టింగులు పెట్టుకొని చేసుకునేది తర్వాత మేము చూస్తే తెలిసింది. దాన్ని
ఇప్పుడు మా దగ్గర పట్ల పిల్లలు మాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము ఆల్రెడీ కట్టడి చేసుకుంటున్నాం. మీరు కూడా హైవే రోడ్డు వాళ్ళు కూడా ఆ పర్యవేక్షణ నేవీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు కాబట్టి వాళ్ళని మీరు కూడా నైట్ టైంలో ఉండి వాళ్ళని అరికట్టి ఇది చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అండి. అంటే ఇట్లా అంటే గతంలో ఉందా ఈ సంస్కృతి ఎప్పుడనే? గతంలో లేదండి, ఇది ఒక గత 6 నెలల నుంచి కొంచెం ఈ రోడ్డు ఖాళీగా ఉండడం వల్ల కూడా బాగా జనాలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా రోడ్డు ఖాళీగా ఉండి లైట్లు వచ్చేసరికి బర్త్డే పార్టీలు అని అది వచ్చేసి బాగా మందు బాటిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ, గాజొక్కలు కానీ, నైట్ టైం ఒక్కళ్ళు ఒంటరికి వెళ్ళే వాళ్ళు కానీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రోడ్డు మీద ఒక్కళ్ళు తిరగలేని పరిస్థితి నెలకొంటుంది. నైట్ పూట నైట్ 10 to 11 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇక ఇది మెయిన్ వచ్చేసి హైదరాబాద్ హైవేస్ అనేది. ఒక లేడీ వచ్చేసి నిల్చుంటే చుట్టుపక్కల 5 రౌండ్లు కొట్టుకుంటూ చాలా మానసికంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళని హెరాస్మెంట్ చేసుకుంటా చాలా చికా చేస్తున్నాడు సార్. చెప్తున్నాను సార్. అంటే ఆకతాయిలు ఆడవడం అంటే గతంలో ఉందా ఈ సంస్కృతి? గతంలో లేదు సార్. ఇప్పుడు మాకు 6 నెలల మధ్య జరుగుతుంది ఇది. కనీసానికి ఒక లేడీస్ ఒక బస్సు ఎక్కుదామని రోడ్డు క్రాస్ పోవటానికి కూడా అవకాశం లేకుండా బండి రావటం, అక్కడ 2 రౌండ్లు వేయటం, ఒక 2-3 పిల్లగాళ్ళు అక్కడ ఊకే రేజింగ్ ఇవ్వటం బండి, ఈ బాగా చికా చేయటం అవుతుంది సార్. అక్కడ ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక గట్టిగా చర్య చేసుకునే అవకాశం లేకుండా అయిపోయింది. కనీసానికి ఉన్న పరిస్థితి ఏంటంటే మందు బాటిల్ రోడ్లు ఎమ్మట వేయటము, బాగా చికా చేయటము, రోడ్డు ఎమ్మట కొట్టడము, బజార్లు ఎమ్మట తాపుకొని వెళ్ళిపోవటము, ఈ రోడ్డు మీదనే జరుగుతుంది తప్ప మామూలు మిగతా రోడ్లు జరగట్లేదు. దయచేసి మీ ద్వారాగా చెప్పేదంటే హైవే నుంచి చూస్తున్న అధికారులు కానీ చూసారా బైక్ల మీద వాళ్ళు చూడబట్టే ఉన్నాం సార్, చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా లేడీస్ కనుక బయటికి పోవడానికి రోడ్డు క్రాస్ కావాలి కదా సార్, క్రాస్ అయ్యి ఒక ప్రైవేట్ బస్సు ఎక్కాలి, ఎక్కడ పోవటం కూడా వాళ్ళు పోయే అవకాశం లేదు సార్. వాళ్ళు తగులుకుంటే బండి క్రాస్ ఇచ్చుకుని పోవటం, టచ్ చేసుకుంటూ పోవటం ఇట్లా జరుగుతుంది. మీ ద్వారా మేము చెప్పినట్టు ఈ రోడ్డు మీద ఉన్న అధికారులకు కానీ 6 నెలల నుంచి గతంలో ఎప్పుడు లేదా? గతంలో అంటే అప్పుడు ఇంత హైవే లేదు కదా సార్, ఇప్పుడు హైవే లేదు కాబట్టి హైవే రోడ్డు పడ్డకాల నుంచి ఈ బాగా ఈ చికాకులు ఈ ఇబ్బందులు అవుతాయి సార్. కాలేజీ పిల్లగాలు అయితే మరీ దారుణంగా ఉంది సార్ పరిస్థితి. వాళ్ళు పోతుంటే వాళ్ళ దగ్గర పోవటం, కటింగ్ వేయటం, ఈ సిగరెట్ దాక్కొని ఉండటం, బండ్లు బాగా సార్ మెయిన్ బాగా పైకి లేపటం, కిందికి ఇయటం, ఇట్లా రేజింగ్ ఇయటం, ఆ పొగొకటి సైలెన్స్ ద్వారా రావటం, మరీ బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు స్థానికులు చెప్తుంది అంటే వాళ్ళు ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో ఎప్పుడూ లేదు, గత 6 నెలల నుంచే ఈ సంస్కృతికి సంబంధించి ఎక్కువైందని కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా బైక్ రైడింగ్ పోటీలు సంబంధించి పెట్టుకుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా రాత్రి 11 దాటిన తర్వాత ఈ పోకీర్లకు సంబంధించిన చేష్టలు ఎక్కువైనాయి. వాళ్ళు 11 తర్వాత ఇటు సైపు వస్తున్నారు. బర్త్డే సంబంధించి పార్టీలు చేసుకుంటున్నారు, కేకులు కట్ చేసుకోవడం కాకుండా మందు పార్టీలకు సంబంధించి కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ బైక్ రైడింగ్కి సంబంధించి బెట్టింగ్లు పెట్టుకొని కూడా మరీ ఈ రైడింగ్లు సంబంధించి చేస్తున్నారు. దీంతో ఇది ఇక్కడ చాలా ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, కర్నూలులో ఇష్యూ చూసాము. ఒక బైక్ సంబంధించిన వ్యక్తి వల్ల మొత్తం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూడొచ్చు. అయితే వీళ్ళు చేసే వల్ల ఇతరులకు సంబంధించి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పోకీళ్ళకు సంబంధించి చేష్టలు తగ్గాలంటే హైవేపై కూడా నిరంతరం పెట్రోలింగ్ ఎక్కువ 11 తర్వాత ఈ రైడింగ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పెట్రోలింగ్ సంబంధించి కూడా రాత్రి వేళలో ఎక్కువగా పెంచాలన్నది కూడా ఇక్కడ స్థానికులు సంబంధించి చెప్తున్నారు. ఇప్పటికే ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బైక్ పై చేస్తున్న ఈ 4 వ్యక్తులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటి వివరాలు కూడా పోలీసులు కూడా చెప్పాలని ఇప్పటికే వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇది మొత్తం ప్రస్తుతం ఈ ఇష్యూ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత దీనిపై కొంత నిఘా పెట్టినా కానీ ఆ స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడ పెట్రోలింగ్ సంబంధించి నిర్వహించట్లేదు అన్నది కూడా ఇక్కడ స్థానికులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ ఈ నేషనల్ హైవేపై ఇటీవలే పోకిర్ల అల్చెలు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ ఇటువైపు నుంచి వెళ్ళాలంటేనే వాహనదారులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు మాత్రం ఏర్పడుతున్నాయి. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.